ఒక 'నువ్విలా' అని ఒక మూవీ చేశాను. అందులోని ఒక మంచి క్యారెక్టర్ చేశాను అందులోని. అక్కడ నాకు రవిబాబు పరిచయం. నాకు పరిచయంతోని అలా ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ ఫ్రెండ్షిప్తో ఆయనకి నాకు అంత ఎప్పుడు హాయ్ అంటే హాయ్ అన్నట్టుగానే ఉండేవాళ్ళు. జస్ట్ చాటింగ్స్లోని వల్గర్టీగా మెసేజ్లు పెట్టడం. నువ్వు అంటే పరిచయం అయిపోయినా ఒక 6 months తర్వాత నేను ఆయన్ని పట్టించుకోలేదు. నేను వేరే మూవీస్లో బిజీ అయిపోయాను. తర్వాత నేను ఆయనకి మళ్ళీ తర్వాత హాయ్ అని పెట్టుకుని మాట్లాడుకోవడం జరిగింది. కొన్ని మెసేజ్లు నాకు అవకాశం ఇవ్వమని నేను అడగడం జరిగింది. మీరు ఆయన చేస్తుంటారు కదా డైరెక్టర్. తర్వాత అగైన్ నెక్స్ట్ మూవీలో నాకు అవకాశం ఇవ్వండి సార్ అది ఇదంటే అప్పుడు ఆయన ఇంకా నెగిటివ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు వస్తావు, ఎంత తీసుకుంటావు, ఏంటి నీ రేట్ ఎంత, నువ్వు నా పక్కలోకి రాకపోతే నీ ఇంటికి పోలీసు వాళ్ళు పంపిస్తాను అలా బెదిరించడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డు ఉందా మీ దగ్గర? 100% మీకే చూపిస్తాను లైవ్లో. ఇవన్నీ కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోరు. ఎన్ని రోజులు అవుతుంది ఈ ముచ్చట జరిగి, ఈ సమాచారం ఇది జరిగి దాదాపు 2 years అవుతుందండి. 2 years అవుతే నేను ఇంకా అక్కడితో కట్ అయిపోయాను. బట్ ఈయనేమో పోలీసు వాళ్ళు పంపిస్తాను ఇంటికి ఒక వల్గారిటీ లాంగ్వేజ్ వాడిన వ్యక్తితో నాకెందుకు అనుకుండి నేను సైలెంట్ అయిపోయాను. బట్ అక్కడి నుంచి నాకు అవకాశాలు తగ్గుతూ వచ్చినాయి. ఆఫీస్కి వెళ్తే ఓకే అనుకున్న వాళ్ళు కూడా తర్వాత నాట్ పాసిబుల్ అనటము, అగ్రిమెంట్లు చేసుకుని క్యాన్సిల్ చేయడం ఇలా జరిగినాయి. ఇప్పుడు మీరు పేరు చెప్పారు కదా ఇప్పుడు రవిబాబు గారు, మరి ఆ రోజుల్లో అంటే 2 years బ్యాక్లో ఎందుకు మీరు ఈ విషయాన్ని పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు? ఏమండి నేను సింగిల్గా ఉంటాను, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నాకు పొలిటికల్ సపోర్ట్ లేదు. బట్ నేను ఏం చేయగలను సింగిల్గా? అప్పుడు నేను ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నాను. పలానా వాళ్ళ దగ్గర నుంచి అవకాశాలు తీసుకోవాలనుకున్న టైంలోని నేను వాళ్ళని కాలర్ పట్టుకుని ఎలా అడగలుగుతానండి? బట్ నేను డేర్ చేయలేకపోయాను. నాకు అంత కొంతమంది కాలర్ పట్టుకునే వాళ్ళు ఉంటారు, తిడితే తుడుచుకుపోయే వాళ్ళు ఉంటారు, రకరకాల మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. ఓకే, అవకాశాల కోసం నేనైతే తప్పు చేయలేదు కదా అన్నాడు కదా, ఆయన ఉద్దేశంలో అలా ఉండిపోతారా అనుకున్నారు, అంతేనా? అంతే ఓకే. కానీ ఏమో నాకు ఇతనని ఎందుకు అనుకున్నా మనం మాట్లాడలేదు, ఇంకా అయిపోయింది అనుకున్నాను. బట్ ఇంత ప్రభావం నా మీద పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు అవకాశాల కోసం పడుకోవాల్సిన అవకాశం కూడా వచ్చింది, అయినా కూడా నాకు అవకాశాలు రాలేదని చెప్పుకుంటూ వచ్చారు. నిజమేనా ఇందులో వాస్తవం? షూర్ అండి. కొంతమంది అగ్రిమెంట్లు చేసుకుండి పడుకుండి క్యారెక్టర్లు ఇస్తానన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సింగిల్ 50-50 డైరెక్ట్ కాల్ చేసి పిలిపించిన వాళ్ళు, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అలా నేను అందరినీ తప్పు పట్టను. కొంతమంది వెధవలు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కామదాహం కోసం ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుండి ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయడం, పిలిపించడానికి అవకాశం ఉంది, లేకపోతే నీకు ఈ క్యారెక్టర్ ఉంది, నీకు ఆ క్యారెక్టర్ ఉందని లేనిపోయిన మాటలు చెప్పడము, ఆ అమ్మాయిలతోటి వీళ్ళు వాడుకుండి ఇది జరగటం, వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం అన్నది చాలా రాంగ్. ఎందుకంటే నా లైఫ్లో అయితే నేను చూశాను. ఇదే లైఫ్లోని నాలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఇండస్ట్రీ మీద మోజు కోసం వచ్చేస్తున్నారు. బట్ రాత్రికి వెలిగి పెద్ద హీరోయిన్ అయిపోవాలి, దర్బార్ చేయాలని వస్తున్నారు. కానీ ఇందులో ఒడిదుడుకులు ఎదుర్కొంటే కానీ తెలియదండి. అంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాను నేను. మీరు పడుకునేటటువంటి అవకాశం వచ్చిందా? వస్తే ఎంతమంది మిమ్మల్ని ఆ పనికి రమ్మని చెప్పిన అంశం? కొంతమంది ఏంటంటే వాడుకుంటే అవకాశాలు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు, 100% ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాడుకుంటే అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు మనకు అడిగింది ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి మనకు అనవసరం. నాకు కావాల్సింది కావాలి. నాకేంటి, నాకు క్యారెక్టర్ కావాలి, నేను నటించాలి. ఒకేసారి ఇన్ని కెమెరాల ముందు యాక్ట్ చేస్తున్న వ్యక్తి సడన్గా కెమెరాలు దూరం అయిపోయి మేకప్కి దూరం అయిపోతే ఆ ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, చనిపోయిన ఉదయ్ కిరణ్ గారికి తెలుసు ఆ మానసిక వేదన ఎలా ఉంటుంది అనేది. అంత శోభ అనుభవిస్తున్నానండి ఈ రోజున. సరే ఓకే, నో ప్రాబ్లం, అదంతా అయిపోయింది, నథింగ్. ఇండస్ట్రీ పెద్ద సముద్రం కదా, సముద్రంలో ఎంతోమంది రకరకాల జీవన ఉపాధి చేస్తున్నారు, రకరకాలుగా ట్రావెల్ చేస్తున్నారు. ఆ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి శిరీష్ అంటే ఐటమ్ సాంగ్, శిరీష్ అంటే మ్యాక్సిమం ఇండస్ట్రీ మొత్తం తెలిసినప్పుడు అందులో ఒక 10 మెంబర్స్కి ఈ రోజున శిరీష గుర్తులేదండి? చెప్పండి, ఎందుకు గుర్తులేదు? ఓకే, ఒక అవకాశం ఇవ్వడానికి కానీ కనీసం ఏ క్యారెక్టర్కి నేను పనికిరానా? బట్
చూసే వాళ్ళైనా ఇది ఏదో క్యారెక్టర్, అమ్మమ్మ క్యారెక్టర్కో శవం క్యారెక్టర్కో ఏదో క్యారెక్టర్ కన్నా నేను పనికిరాని నేను చెప్పను. తెలుగు ఇండస్ట్రీ ఎందుకని తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు? నార్త్కే షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే నార్త్ వాళ్ళు తీసుకొచ్చింది, వాళ్ళు చేసిన మేము డబ్బింగ్ చెప్తే, తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తేనే నార్త్ వాళ్ళు హైప్ అవుతున్నారు. మరి తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? అంటే వాడుకోవడానికేమో తెలుగు వాళ్ళు కావాలి, విచ్చలవిడిగా బిహేవ్ చేయడానికేమో క్యారెక్టర్లు ఇస్తామన్న పేరుతోటేమో వాళ్ళు ఇష్టాసారంగా రాజ్యంతో ఉండటంతో మాకనేది అవకాశాలకేమో నార్త్కి వెళ్ళి వాళ్ళ పర్సనల్స్ కానీ వాళ్ళు కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అలా ఎందుకు? మీరు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఇస్తే ఇస్తామని, లేకపోతే ఇవ్వమనో కన్ఫర్మ్గా చెప్పేయండి. దయచేసి వాడకుండా చీట్ చేసి అలాంటి పరిస్థితి మాత్రం మన తెలుగు ఇండస్ట్రీకి తీసుకురాకూడదని అనుకుంటున్నాను నేను. అన్న క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఖచ్చితంగా పడుకుంటే ఇస్తాను అని ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ పోనీ హీరోలు కానీ ఎవరైనా అన్నారా? అలా అనుకుంటే మీకు ఆ సందర్భం ఎన్నిసార్లు వచ్చింది? ఛాన్స్ ఎందుకు ఉంటుందండి? మనం కావాలని వెళ్ళాలి తప్పితే హీరోలకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు సెలెక్ట్ చేస్తేనే వచ్చిన వ్యక్తి హీరో. బట్ వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఏంటంటే మనం ఒకవేళ ఫ్రెండ్స్ అయ్యి మనం వీళ్ళు కమిట్ అవుతే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ప్రొడ్యూసర్స్ అంటే ఉంటారండి రకరకాలుగా. మిమ్మల్ని ఎంతమంది రమ్మన్నారు? మిమ్మల్ని ఎంతమంది వాడుకున్నారు? డైరెక్ట్ ఉండమైతే ఉన్నారండి, ఒక 20 మెంబర్స్ ఉంటారు. నన్ను వాడుకుని నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను వాడుకోవడానికి ఉపయోగిస్తానని చెప్పి ఇప్పుడు ఈ రోజున అవకాశం అన్నది నాకు ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి ఇస్తున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ ఇలా చేయాల్సి వచ్చింది అన్నారు కదా, మరి వాళ్ళు ఇప్పుడు ఎలా ఊరు? వాళ్ళు ఎడమోహం ఏమైనా వేస్తున్నారా, లేకపోతే అవకాశాలు ఏమన్నా? అంతే కదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరీ నేను ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నా కానీ నుంచి నేను ఎవరో తెలియదు, ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఇండస్ట్రీకి సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇంటర్వ్యూలు ఇస్తుందో ఎందుకు తన ట్రబుల్ పడుతుందో, తన ఆవేదన ఏంటని ఒక్కసారన్నా ఇండస్ట్రీ వాళ్ళు పిలిచారా? మమ్మల్ని పిలవలేదు. అంటే చూస్తున్నా అంటే ఏం చేస్తుంది, పోతుంది. గతంలో శ్రీరెడ్డి అంటే గుడ్డలో తీసుకుంది, ఉంది, అమ్మాయి ఏదో చేసింది, పోయిందిలే అని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? మీరు అప్పుడు ఎందుకు రాలేదు ఈ అంశం పైన? శ్రీరెడ్డి గారు వచ్చినప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఎందుకు రాలేదంటే ఆ రోజు శ్రీరెడ్డి నేను తప్పు పట్టాను. ఈ అమ్మాయి ఇలా వెళ్ళి బట్టలు ఓపెన్ చేసుకుని ఉండటంతో పరువు తీసినట్టు ఇది చాలా రాంగ్ అని నేను చాలా తప్పు పెట్టాను శ్రీరెడ్డిని. తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుందంటే శ్రీరెడ్డి చేసింది రైట్. ఎందుకంటే అప్పటికే ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంటే అమ్మాయి ఆవేదన అలా తెలిపినప్పుడు కూడా ఆమెను కూడా పట్టించుకోకుండా ఆవిడకి కూడా అవకాశాలు లేకోకుండా చేయడం. బట్ అదే లైఫ్, అదే కంటిన్యూటీ సీరియస్గా జీవితంలో కూడా వచ్చిద్దని నేను అనుకోలేదు, ఊహించుకోలేదు. బట్ వచ్చింది. నేను ఎలా చేయను, ఏం చేయను? ఇంకొంది నా ప్రాణం. ఏంటి ఇంటికి వెళ్ళిపోయి ఏమన్నా పని చేసుకుని బతకమంటారా? ఏం పని చేసుకొని ఇన్ని సినిమాలు చేసి ఇలా చేసి నాకు చిన్న వర్క్ చేయడానికి ఎలా ఉంటుంది? బట్ నేను హై స్టడీ చదవలేదు. చదివితే పని బహుశా ఏదైనా జాబ్ చేసుకుంటే దాన్నేమో, అది లేదు. బట్ మ్యారేజ్ చేసుకుందాము ఎవరన్నా అనుకుంటానికి కెమెరా ముందు ఓపెన్ చేసి ఐటమ్ సాంగ్ చేసి ఎక్స్పోజింగ్లు చేసి ఒక హోమ్లీ క్యారెక్టర్ చేసినా ఎవరొకరు ఇష్టపడి చేసుకుంటారు. బట్ ఐటమ్ సాంగ్లు చేసిన అమ్మాయిని ఎవరు ఇష్టపడరు. ఇండస్ట్రీయే ఉండటమే కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు హౌస్కి రెంట్కి కూడా ఇవ్వట్లేదు ఇండస్ట్రీ పీపుల్ అంటే. బట్ ఆ విధంగా వెళ్తుంది ఇండస్ట్రీ. ఇప్పుడు నా ఆవేదన అంతా నార్త్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెలుగు వాళ్ళకి ఫుడ్ పెట్టుకోకుండా నార్త్ వాళ్ళకి పెట్టాల్సిన పని ఏంటి? మన ఎవరైతే ఉన్నారో ఎవరు తెచ్చుకోవచ్చారో ఒకరు. తమిళ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు మాత్రమే ఫుడ్ పెట్టుకుని తింటారు. వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళకి చేసిన తర్వాతే మన తెలుగు వాళ్ళని ఎవరిని తీసుకోవడం అనేది నాట్ పాసిబుల్. వాళ్ళు అంటున్న క్వశ్చన్ ఏంటంటే ఆర్టిస్ట్ అంటే కళకు దేశం భాష లేదు, మతము లేదు, కులము లేదు, కళ. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళని తీసుకోవడం తప్పే ఉంది. దాదాపు అందరూ కూడా అవకాశాలు ఇస్తున్నాం కదా అని చెప్తున్నారు. మరి మన తెలుగు వాళ్ళకి కూడా నార్త్ వాళ్ళకని వాళ్ళకని ఇవ్వాలి కదండి అవకాశాలు. ఎక్కడ ఇస్తున్నారు? మరి వాళ్ళకి కూడా మన తెలుగు వాళ్ళకి ఉండాలి కదండి అవకాశాలు. మరి ఏవండి అసలు ఈ మధ్యకాలంలో మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చారు చెప్పండి? ఆ క్యారెక్టర్ ఆర్టిస్టుల కింద ఎవరైనా ఉన్నారా? 2-3 ఉన్నారు. హేమ గారు ఉన్నారు, సురేఖ వాణి ఎవరో ఉన్నారు, 2 అంతే. ఇప్పుడు దాదాపు ఈ ఛాన్సెస్ రావాలంటే ఖచ్చితంగా పక్కకి వెళ్ళాల్సిందేనా? ఛాన్సెస్ రావాలంటే ఇందులో ఇండస్ట్రీలోని ఇప్పుడు ఒక మొక్కని పెంచుతున్నామండి మనం. దానికి ఒక నీళ్ళు పోసి ఒక పండు ఇస్తుందో ఒక కాయ ఇస్తుందో అని పెంచుతాం మనం. అది పెరిగి పెద్ద అవుతుందో చుట్టూ దాని కింద నుంచి గడ్డి కూడా మొలుస్తుంది. ఇప్పుడు ఆ గడ్డి ఆ చెట్టుకి చాలా ప్రమాదం.
అది కానీ పీకపోతే ఆ చెట్టే ప్రమాదం. బట్ ఇండస్ట్రీలో కూడా అలాంటి కలుపు మొక్కలు కానీ ఎవరైతే గడ్డి పరకలు కానీ ఉన్నారో వాళ్ళు వేరి పారేయండి. తర్వాతే ఇప్పుడు మంచి ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ మంచిది, గుడ్, హ్యాపీగా మా పిల్లల్ని పంపించవచ్చు, మా పిల్లలతోటి హ్యాపీగా సినిమాలు తీయచ్చు, ఆ హ్యాపీగా హౌసెస్ వాళ్ళకి రెంట్కి ఇవ్వచ్చు అన్న పేరు తీసుకురండి. హీరో వాళ్ళ అమ్మాయిలు కూడా మరి వచ్చారు కదా, అదే వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు సపోర్ట్ తోటి వాళ్ళు వచ్చారండి. వీరు ఎందుకుంటారండి, వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ ఉన్న వాళ్ళకి అవసరం ఏముంటుంది చెప్పండి. చితక వాళ్ళు వస్తే మాత్రం కంపల్సరీ ఎక్కడో చోట ఎవ్వరు నాలాంటిది నార్మల్ పర్సను బయట నుంచి వచ్చిన అమ్మాయి అయితే నేను పడాల్సిన ప్రాబ్లమ్స్ బహుశా పడతారో పడరో దేవుడికే తెలియాలి. నేనైతే పడ్డాను 100%. ఇన్ని కష్టాలు పడి మరి పక్కన పడుకొని చేయాల్సిన అవకాశం ఎందుకు, అసలు అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు మీకు? మరి కలం తల్లి అండి, కళను నమ్ముకుండా వచ్చాను. నాకు కలం తల్లి అంటే చాలా తెలియదా ఫస్ట్? ఇలా ఉంటుందని తెలిస్తే నేను ఎందుకు వస్తానండి? హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోదును కదా. మొదటి వ్యక్తి పడకలోకి వెళ్ళినప్పుడు నేను తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ అనిపించలేదా? మీరు ఖడ్గం సినిమా చూశారు, తను చేసింది సంగీత గారు, సేమ్ యాస్టీజ్ అని ఎందుకు అనుకోండి క్యారెక్టర్. అంటే ఏమీ తెలియని అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తే అలాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఫేస్ చేయవలసిందే. మరి మీరు అలా అయినప్పుడు అతను పట్టుకొని అతను ఇంటికి వెళ్ళి తిట్టడం కానీ అలాంటి ఏం చేయలేదా మరి అవకాశం లేకపోతే? వాడు ఎవడో నాకు తెలియదు, వాడు ఆఫీస్ అంటాడు, ఏదో బ్యానర్ పెట్టుకుంటాడు, మేము నిజమని నమ్మేసి వెళ్ళిపోయి బుట్టలో పడిపోతున్నాం. కానీ మాకు వాడు గుడ్డ పేడ అని వాడితో సినిమాలు తీశాడు, ఆయన ఎన్ని సినిమాలు తీశాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం తెలకుండా వెళ్ళిపోయి అట్లుంటే మాకు ఈ పరిస్థితి ఈ రోజు అమ్మాయిలకి ఎందుకు వస్తుందండి? ఇలాగా తెలియదు. బట్ అంతలా మేము కేర్ చేయలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక డైరెక్టర్ మీద కూడా బాగా మీరు మాట్లాడిన సందర్భం ఉంది. అసలు ఏ డైరెక్టర్, ఏం జరిగింది ఆయన వల్ల మీకు? అంటే నేను 2-3 పేర్లు చెప్పాను, అందులో ఎవరు? ఓకే, తేజ గారు ఏంటంటే ఒక అవకాశం ఉందని నన్ను ఆఫీస్కి పిలిపించారు. అది నువ్వు నేను డాష్ డాష్ అని ఒక మూవీ రిలీజ్ అయింది. అందులోని నాకు నెగిటివ్ రోల్ ఉంది, కామ చేసిన నార్త్ అమ్మాయి. ఆ క్యారెక్టర్ని ఫిక్స్ చేసుకుండి, అగ్రిమెంట్ చేసుకోండి, నువ్వు ఇలా చెయ్యమ్మా అని ఆ రోజున ఆఫీస్లో కూడా చాలామంది ఉన్నారు. స్వయంగా కూడా ఆడిషన్ చేసింది కూడా తేజ గారే నాకు. సరే ఓకే కదని మేము అంతా డిసైడ్ చేసుకుని చేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకోండి, కట్ చేస్తే 3 months తర్వాత సినిమా రిలీజ్ అయితే నా ఫ్రెండ్ చెప్పింది ఆ క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి పిచ్చిదానా, నీకు గుర్తుందా అని. అప్పుడు నాకు బలి వెలిగింది. బట్ ఏం చేయమంటే అలా అగ్రిమెంట్లు చేసుకోండి, అమ్మాయిలతోటి అలాగ రాంగ్గా బిహేవ్ చేయడం, నేను ఆయనతోటి కూడా సంబంధం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కూడా. అడుగుతున్నప్పుడు మరి అవకాశం కూడా ఇవ్వాలి కదా. అలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మోసం చేస్తే తేజ గారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తామని మెల్ల ఒకటి బోర్డు పెట్టుకుని మాత్రం తిరుగుతారు. కానీ నా విషయంలో అయితే మాత్రం అది 100% రాంగ్ అండి. నేను చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను. ఎందుకంటే ఈ రోజు నాడు తెలుగు ఇండస్ట్రీ నాకు ఒకప్పుడు ఫుడ్ పెట్టింది, నేను తప్పు పట్టాలని అనట్లేదు. కానీ ఎవరైతే వెధవలు కట్ట ఉన్నారో, నా పట్ల రాంగ్గా బిహేవ్ చేశారో, ఈ రోజు నాడు పట్టించుకోలేనట్టు ఉంటున్నారు, నేను వాళ్ళ గురించి మాత్రమే అంటున్నాను, వాళ్ళనే ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. వాళ్ళ పేరు చెప్పగలరా? చెప్పేశాను. ఇంకేంటండి, ఇంకేమన్నాయి? రవిబాబు చెప్పేశాను, తేజ గారు చెప్పాను, రఘు అని ఒక డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు, వాడు అంతే. ఒక సాంగ్ ఉందని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆయనకు అనుకూలంగా నేను లేనని, ఆయన చెప్పినట్టు నేను వినట్లేదని, ఆయనకి నిన్ను మూమెంట్స్ ఒక్కొక్క రాని మూమెంట్ ఇచ్చి చేయమని చెప్పి రాపోతే నన్ను అప్పటికప్పుడు జ్యువెలరీ ఇవన్నీ తీయించేసి నాకు బ్యాక్గ్రౌండ్ ఆడటానికి వచ్చిన అమ్మాయి, అస్సలు వేరు బెడ్ అంత లావు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి నీళ్ళు ఆడించి నన్ను సెట్లోంచి పంపించారు. అది ఎంతవరకు రైట్? డ్యాన్స్ చేయకపోవడమేనా లేకపోతే మీరేమన్నా అని చెప్తున్నాను కదండి. ఆయనకు అనుకూలంగా లేనని. అనుకూలంగా అంటే ఆయనకు నచ్చినట్టు నేను చెప్పినట్టు విను, కమిట్మెంట్ ఇవ్వి, నాకు ఇస్తే నా పక్కలో పడుకుంటే నీకు మంచి అవకాశాలు ఇప్పిస్తాము, జనరల్గా ఉంటుంది. అలా సారీ అండి నేను అలా కాదు, నేను ఇది చేసుకోవడానికి వచ్చాను, అది ఇది అని అమ్మాయి పరిస్థితి శిరీష్ అలా ఉంటుంది. ఇప్పుడు 20 members దగ్గర మీరు పడుకున్నారని డైరెక్ట్గా చెప్పారు. మరి రవిబాబు దగ్గర ఎందుకు మీరు ఆ పని చేయలేకపోయారు? అతను ఎందుకు మీ వెంబటి పడ్డాడు? ఎందుకు తిరస్కరించారు? మరి అండి నాకంటే ఒక మనసు ఉంటుంది. నా మనసు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నా వ్యక్తిగత విషయం. అది అంతేకాని వాడితో పడుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా.
నా ఇష్టం అది. అంటే వాడు రమ్మనగానే నీకు ఎంతైనా మనీ ఇస్తే నేను మనీ కూడా ఆశపడిపోయి వెళ్ళిపోవచ్చు, బట్ వెళ్ళలేదే నన్ను అవకాశాల కోసం. కానీ ఇంత పెద్ద డైరెక్టర్ బట్ ఇలాంటి వల్గర్టీ లాంగ్వేజ్ వాడి ఇంతలా చేస్తారా అని నేను షాక్ అయ్యాను. ముందుగా వాళ్ళు అడిగే ప్రొసీజర్లోని వాళ్ళు అడిగి ఉండుంటే స్టార్టింగ్లో నాకు క్యారెక్టర్ కోసం నీకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నాను, నాతో కమిట్మెంట్ ఇస్తావా శిరీష్ అంటే బహుశా నేను ఆలోచించి ఉండొచ్చు. మీకు ఇలాంటి ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ ఇవ్వను అని అనలేదు, ఇస్తానని అనుకుంటారా? మిమ్మల్ని ఆ మాట అడిగినందుకే ఇలా అడిగినందుకని కాదండి, అమ్మాయి పట్ల బిహేవ్ చేయడం చాలా రాంగ్. అతను చాలా ఇండేషన్స్గా రాంగ్గా అలాంటి వర్డ్స్ వాడి బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి అసలు యాక్చువల్లీ నేను చెప్పుతో కొట్టుకోకుండా వదిలేసాను. నేను చేసింది మంచితనం అది. టచ్ అయితే ఇప్పుడు ఏమన్నా ఎదురు పడితే పన్నివ్వండి, ఎదురు పడాలి కదా, పడినప్పుడు చూద్దాం. చెప్పేసి కొట్టాలి వదిలేసిన అంటారు కదా, ఒకవేళ ఎదురు పడితే? అవునండి, ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి ఇష్టం లేని అమ్మాయిని నువ్వు రావే అంటే మరి చెప్పుతో కొట్టకపోతే మరి దేంతో కొట్టాలి అసలు? అంటే కమిట్ అయిపోమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. పని ఏమంటారు అంటే ఎదురు పడితే అంటున్నా. అలా ఎలా వేస్తారండి మీరు క్వశ్చన్? అది నా వ్యక్తిగత విషయం. నాకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, ఇష్టం లేని క్వశ్చన్ అని నన్ను అడిగినప్పుడు నేను 1,00,000 అంటాను, వాడు యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతేకాని నాకు సంబంధం లేదు, ఈమె ఎవరో నాకు తెలియదు, శిరీష ఎవరో నాకు తెలియదు, శిరీష నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడో నా మూవీలో చిన్న వేషం ఇచ్చింది అంటే అలా అని అంటున్నాడని నాకు విషయం తెలిసింది. 50 రోజుల్లో మరి ఎలా ఈ అంశం పైన ఎలా ముందుకెళ్తారు? మరి వాడు ఎలా డిసిషన్ తీసుకుంటాడు? ఇప్పుడు ఫ్యామిలీని బట్టే బిడ్డలకు వస్తుంది. చలపతిరావుని తీసుకుందాం, లేడీస్ పట్ల ఆ మధ్యన కామెంట్ చేశారు, బట్ ఆ కామెంట్స్ చేయబెట్టి అదే లక్షణం కొడుకులకి రాదని ఏమిది వాస్తవం అయి ఉండొచ్చు కదా. అంటే అది రాంగ్ కదా. అంటే కొంతమంది భయపడి ఉండొచ్చు, రాకూడదు ఎందుకు మనకెందుకు అని కూడా అనుకోవచ్చు, లేదా మనీకి కొంచెం మంది బెండ్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు. బట్ శిరీష అలాంటిది కాదు. శిరీష ఏంటి, నాకు క్యారెక్టర్ కోసం, వేషం కోసం నేను వచ్చిన దాన్ని. అంతేకాని మీరు బెదిరిస్తే బెదిరిపోయి కత్తి పెడతా, అసలు మనం ఏ సమాజంలో ఉంటున్నామో నాకే అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఎన్ని రోజులు ఇంటికి పోలీసు వాళ్ళు పంపిస్తాను, లంజే నేను బుక్ చేయిస్తానన్న వర్డ్ వాడితే నేను ఎంత ఏడ్చుంటానో మీరు అర్థం చేసుకోండి, నా కొడుకు మంట ఎంత ఉంటుందో. ఇప్పుడు మరి ఎన్ని రోజులు అవుతుంది మీకు ముఖానికి కలర్ వేసుకోకుండా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు మరి ఉపవాసాలు ఉన్నావా? 2 సంవత్సరాల నుంచి నేను అసలు ఆ రంగు అన్నది వేసుకోలేదండి. మీడియా ఇంటర్వ్యూలు పరంగా ప్రజెంట్ ఇప్పుడు వేసుకుంటున్నాను. అంతవరకు నేను ఇప్పటికొచ్చి మేకప్ అన్నది వేసుకోలేదండి. ఎందుకంటే కలం తల్లి నేను చాలా ప్రేమిస్తాను. నాకు ఆ కలం తల్లి దూరం అవుతుందని అనుకుంటున్నాను, బట్ అయినా దూరం చేస్తున్నారు. అది ఎంతవరకు ఏమో. వేషాల కోసం మళ్ళీ డైరెక్టర్ తలుపు తెచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా నన్ను శిరీష ఆఫీస్కి రామ్మా, నీకు పలానా క్యారెక్టర్ ఉందంటే 100% నేను వెళ్తానండి. అది ఏంటి క్యారెక్టర్ ఏంటి తెలుసుకుంటాను, నేను చేస్తాను. మళ్ళీ మోసపోయిన దానికి ఇదేమీ లేదండి. కాకపోతే ఏంటంటే అది జరిగింది మాత్రం తెలుసుకుంటే అంత అవగాహన అయితే వచ్చింది శిరీషకి ఇప్పుడు ప్రజెంట్. అది చేయగలుగుతాను. 10వ తరగతిలో పారిపోయి వచ్చారు, మరి ఇప్పుడు పరిజ్ఞానం ఎంత ఉంది? ఇప్పుడు మెచ్యూర్ అయినట్టేనా? ఇన్ని సినిమాలు ఒక 8 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నానంటే మెచ్యూర్ అవ్వకోకుండా ఎందుకు ఉంటానంటే ఆ మైండ్ అన్నది తీసుకొస్తాను కదా, మెచ్యూర్ మైండ్.